హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ లిరికల్ వీడియోని తీసుకొచ్చాను. ఈ వీడియోని బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డెమోని చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కుర్రముద్దు బుగ్గ మీద స్టిక్కర్లు పడుతుంటే చిట్టి గుండె కుక్కర్లే లేసిందే. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే మీకు ఇక్కడ XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఇవి 2 కావాలి మనకి. చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని కింద ఉన్న ప్రాజెక్ట్స్ లేదా టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి పైన ఉన్న అప్లోడ్ XML ఫైల్ దగ్గర క్లిక్ చేసి నేను ఇచ్చిన XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత కింద ప్లస్ ఉంటుంది, మీడియా ఉంటుంది. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఈ లిరికల్ వీడియోలో 2 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లిరిక్స్ ఉంటాయి, ఇక్కడ మళ్ళీ ఫోటోలు పెట్టాలి. మళ్ళీ సెకండ్ పార్ట్ లిరిక్స్ ఉంటాయి, మళ్ళీ ఫొటోస్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ పార్ట్లో పెడదాం. ఇక్కడ నుంచి 8 సెకండ్ల దగ్గరకు వచ్చేసి 8.2 సెకండ్లు ప్లస్ మీడియా. మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ చేసుకోవచ్చు. నేను అమ్మాయిలు చూపిస్తాను, అబ్బాయిలు అయితే నచ్చితే అబ్బాయిలు కూడా చేసుకోండి, అది మీ ఇష్టం. ఫస్ట్ పిక్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టా. నెక్స్ట్ బీట్ మర్కి వచ్చి ఇక్కడ నెక్స్ట్ బీట్ మర్కి వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో. ఓకే, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకోవచ్చు. తర్వాత అయినా పెట్టుకుందాం. ప్లస్ మీడియా, ఇలా ఫొటోస్ని యాడ్ చేస్తాను. ముందు అన్ని ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉంటాయి, వదిలేసి లిరిక్స్ లేని దగ్గర ఓకే ఇక్కడ నుంచి ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, ప్లస్ మీడియా. ఇట్లా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఫొటోస్ని తర్వాత అడ్జస్ట్మెంట్, వాడిన ఫోటోలే మళ్ళీ వాడండి, ఏమీ కాదు. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, చూసారా? ఇలా యాడ్ చేయండి. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గా సెట్ చేస్తున్నాను. అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెడతాను. అవసరమైతే కెమెరా ఆన్ చేసిన తర్వాత అయినా ఫొటోస్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, అది కూడా చూపిస్తాను. ఓకే, ఫొటోస్ అన్నీ పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్కి వస్తాను. వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉంది ఎఫెక్ట్ అని. దీన్ని క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. కాపీ అవుతుంది. మీ ఫొటోస్ ఉన్నాయి కదా, ఐ సింబల్ దగ్గర నొక్కి పట్టి మీ ఫొటోస్ వరకు టిక్ చేయండి. పెట్టిన ప్రతి ఫోటోని టిక్ చేయండి. చేసిన తర్వాత లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమర్ అన్ని గ్రీన్లో ఉంటాయి, ఇవి 2 మాత్రమే ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి. తర్వాత పేస్ట్ పైన క్లిక్ చేయండి, యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కెమెరా సింబల్ పైన క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేయండి. ఆన్ చేశారు కదా, ఇప్పుడు మీ ఫోటో ఏదైనా పక్కకి పోయిందో లేదో చూసుకోండి. ఏదైనా ఫోటో పక్కకి పోతే ఆ ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తే ఎంత బాగుంటుందో, చాలా బాగా వస్తుంది. సారీ, ఈ ఫోటో కిందకు వచ్చింది, దీన్ని పైకి పెడదాం. ఓకే రైట్, ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ఈ ఫోటో కొంచెం పక్కకు ఉంది. ఫోటో పైన క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి లిరిక్స్. ఇలా ఫొటోస్ అన్నిటిని వెరిఫికేషన్ చేసుకోండి. పక్కకి పోతే చక్కగా మిడిల్లోకి పెట్టుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది మన చేతిలో పని కాబట్టి ప్రతి ఫోటోని మాన్యువల్గా చేస్తున్నాను. చూడండి ఇలా. ఓకే, ఫోటో బాగుంది. ఈ ఫోటో కొంచెం పక్కకి పోయింది, ఇలా మిడిల్లోకి పెడదాం. ఇంకొంచెం మిత్రులకి రైట్, సూపర్. ఇది పక్కకి పోయింది. ఉన్న ఫోటోలు మళ్ళీ వాడండి, ఏమీ కాదు. సో ఎక్కువ లేకపోతే ఉంటే అవే ఫొటోస్ వాడండి. ఫొటోస్ అన్నీ ఏకదమ్ ఉన్నాయి, సూపర్. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. ఇంక అంతేనండి. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.